Okay, seventh class social. Uh, discuss Mughal period last class and establishment of British Empire in India. Today, establishment of British Empire in India. The lesson we are discussing about establishment of British Empire after Mughal Empire chapter. The chapter also most probably the topics is mostly completed. Today last topic 1857 revolt. 1857 revolt is the important revolt is also called Sipahi Mutiny. Sipahi Mutiny means the Indian soldiers against the British government, especially British government launched the introduced one of the Act Doctrine Act. According to Act, the Indian kings or queens or Indian monarchs, any old children mean old son, not there. Immediately the kingdom, kingdom is completely controlled by British Empire. Britishers. Annexed. The kingdom is completely annexed by the British government according to law, according to Act. So many Indian kings and children, sons, even that also not have. The Act is completely against the Indian rulers, and the British government introduced the new Enfield rifle. Enfield rifle means the new guns, new bombs introduced to the British government, new weapons. According to weapons, the Enfield rifles manufacturing cow fat and pig fat. The Indian soldiers, Muslims and Hindus. Hindus divide animal cow, Muslims hate animal pig. The Indian soldiers not use the Enfield rifles. Why? The rifles is completely making cow fat and pig fat. It is the religious man. It is the religious belief.
our soldiers is completely avoid the rifles. Don't use the rifles. So many causes there. Social causes, political causes, military causes, religious causes. These causes is the important the 1857 revolts causes. The బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. ద రాజ్య సంక్రమణ సిద్ధాంతం అకార్డింగ్ టు యాక్ట్ భారతదేశంలో అనేక రాజ్యాలు అనే రాజులు ఉన్నారు. ఈ రాజుల యొక్క రాజ్యం అదే వాళ్ళ యొక్క ఎంపైర్, అదే వాళ్ళ యొక్క సామ్రాజ్యం, కింగ్డమ్, సొంత కుమారుడు అంటే ఓన్ డాటర్ ఉంటేనే, ఓన్ సన్ ఉంటేనే ఆ రాజ్యం ఉంటుంది. తండ్రి తర్వాత కుమారుడు. ఇది హెరిడిటరీ సిస్టమ్, హెరిడిటరీ సిస్టమ్, వారసత్వంగా వస్తుంది నాగరికం. మేబీ సన్ను లేడనుకోండి, కుమారుడు లేకపోతే, మేబీ కుమార్తె ఉన్నా కూడా, డాటర్ ఉన్నా కూడా ఆ యాక్ట్ ప్రకారం చెల్లుబాటు. ఆ రాజ్యం ఏమవుతుంది, కుమారుడు కనుక లేకపోతే, కుమారుడు లేకపోతే రాజుకి ఆ రాజ్యం అంతా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేస్తుంది. దీనివల్ల మన ఇండియాలో కొంతమంది రాజులకి ఓను సన్స్ లేదు, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలన్నా, దత్తత తీసుకోవాలన్నా కూడా దత్తత కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దీంతో కొంతమంది ఇండియన్ సోల్జర్స్, ఇండియన్ రూలర్స్, ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపే, వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాటం. ఎందుకంటే రాజ్యం కూడా అంటే ఫస్ట్ ఇండియాలో బ్రిటిషర్స్ వ్యతిరేకంగా మన రాజులు, మన భారతదేశంలో, మన ఇండియాలో రాజులు ఎప్పుడైతే వాళ్ళ వ్యతిరేకంగా యుద్ధం చేశారో, ఒక విప్లవం తీసుకొచ్చారో, తిరుగుబాటు, దీన్ని శ్రీలు ఏమన్నారంటే ప్రప్రథమ స్వాతంత్ర సంగ్రామం. ఈజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియన్. స్వతంత్ర సంగ్రామం, ప్రప్రథమ స్వతంత్ర సంగ్రామంగా మన నాయకుడు స్టోరీస్ చేశారు. ఇది ఇన్స్పిరేషన్, ఇది ద నేషనల్ కాన్సెప్ట్, ఇది ద నేషనల్ ఫీలింగ్, ఇది ద నేషనల్ యూనిటీ, ఇది నేషనల్. దీంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ సోల్జర్స్ వీళ్ళందరూ కూడా యునైటెడ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్, ఉన్నటువంటి బ్రిటిష్ ఎంపైర్ని వాళ్ళు అటాక్ చేయడం, ఒక వార్ అనేది. The war between Sepoys or Indian soldiers and British. Ultimately, the Britishers is defeated by our Indian soldiers, Sepoys. సిపాయిల తిరుగుబాటు కూడా 1857 విప్లవం తిరుగుబాటుతో పాటు దీనికి ఇంకో పేరు సిపాయిల తిరుగుబాటు. వీళ్ళందరూ యూనిటీ మన ఇండియాలో ఉన్న నేటివ్ కింగ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వ్యతిరేకంగా యుద్ధం చేశారు. వాళ్ళు బ్రిటిషర్స్ ఓడిపోయారు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా, ఢిల్లీ ఆ ప్రాంతాలన్నీ ఓడిపోయి ఢిల్లీ సింహాసనం మీద అప్పుడు మనకి బహదూర్ షా జాఫర్ కూర్చుంటాడు. బహదూర్ షా జాఫర్ లాస్ట్ మొఘల్ ఎంపరర్. ఆ మొఘల్ ఎంపరర్, మొఘల్ సామ్రాజ్యంలో ఆఖరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్. ఆయన సింహాసనం కూర్చోబెట్టి డిక్లేర్డ్ ఇండియన్ ఎంపరర్. సిపాయిలందరూ కూడా ఇండియన్ సోల్జర్స్ ఆయన మన భారతదేశాన్ని ఇండియా చక్రవర్తిగా ప్రకటించారు. ఇలా మన నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాలని మన సిపాయిస్ అంతా కూడా ఒక వార్ ద్వారా బ్రిటిషర్స్ చాలామంది ఇండియాలో ఓడిపోయారు. ఇండియా వదిలేసి ఎప్పుడైతే వెళ్ళిపోయారో
వాళ్ళకి కొంత టైం అంటే ఒక పీరియడ్లో మన ఇండియన్ సోల్జర్స్ అప్పర్ హ్యాండ్ అయింది. బ్రిటిషర్స్ పారిపోయారు. చాలామంది బ్రిటిషర్స్ని చేయడం వాళ్ళకి చాలా వారిలో వైరస్ అయింది. మన ఇండియన్ చేతిలో వచ్చేసింది ఇండియా, ఎస్పెషల్లీ నార్త్ ఇండియా. సో మెనీ ఏరియాస్ కంట్రోల్డ్ బై సిపాయిస్ and Indian soldiers. Declared the Indian Emperor Muhammad Shah Jafar, Mughal Emperor, Mughal చక్రవర్తి లాస్ట్ Mughal Emperor Muhammad Shah Jafar. అతను చక్రవర్తిగా ఢిల్లీ సింహాసనం ఆక్యుపైడ్ ఢిల్లీ ఎటువంటి ప్రాంతాలు ఆక్రమించారు. లాస్ట్ ఏమైందంటే మళ్ళా బ్రిటిషర్స్ మళ్ళా ఇండియన్ పీపుల్ మరియు ముఖ్యంగా సోల్జర్స్ మీద అటాక్ చేశారు. మళ్ళీ స్ట్రెంత్ అనే వాళ్ళు మరి మన ఇండియన్ సోల్జర్స్లో యూనిటీ అనేది మన ఇండియన్స్లో కొంతమంది కింగ్స్ సపోర్టింగ్ పోవడం, యూనిటీ లేకపోవడం. రెండోది ఎందుకంటే ముఖ్యమైనది మరి ట్రెడిషనల్ వెపన్ అంటే ఓల్డ్ వెపన్స్, అంటే మన వాళ్ళు వాడేటువంటి ఆయుధాలని కూడా పాత పద్ధతి. మన తెలుగులో కత్తి, డాలు, వెల్లమ్మలు ఇవి వాడాల్సి ఇవన్నీ బ్రిటిషర్స్ అంతా కూడా న్యూ మోడర్న్ వెపన్స్, అన్వీల్ రైఫిల్స్, గన్స్, కానూన్స్ ఎప్పుడైతే జరిగిందో అల్టిమేట్గా మళ్ళా బ్రిటిషర్స్ మన ఇండియన్స్ బ్రెయిన్ తీసుకుని మళ్ళా ఢిల్లీ అంతా ఆక్యుపై చేసుకుని మగధ బహదూర్ షా జాఫర్ ఏం చేశారంటే అంటే బర్మా వాళ్ళు అతన్ని అక్కడ పంపించేశారు. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో లాస్ట్కి మన ఇండియన్ సోల్జర్స్ని క్రూరంగా అరెస్ట్ చేసి జైలు పెట్టు, చంపేయడం, ఆయన గురి చంపడం. ఇలా బ్రిటిషర్స్ మళ్ళా రివెంజ్ చేసి మన ఇండియా మొత్తం మళ్ళీ వాళ్ళ కంట్రోల్ చేస్తారు. రివోల్ట్ అనేది తిరుగుబాటు మన ఇండియన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ కాదు. ఒక స్వాతంత్ర సంగ్రామాన్ని మనకి చూసిన తెలుసు. The Indian people spirit or 1857 revolt causes, social causes, military causes, political causes, religious causes. Ultimately, the British government suppressed the revolt. So many people, so many soldiers sent jail and imprisonment. So many people asked by the British government and hanged, death sentences. చాలా మంది ఉద్ది చంపడం, చాలా మంది అరెస్ట్ చేయడం, చాలా మంది. అల్టిమేట్గా ఫైనల్గా బ్రిటిష్ కంట్రోల్ వచ్చింది. రిజల్ట్ వెరీ ఇంపార్టెంట్. కాజెస్తో పాటు రిజల్ట్ రిజల్ట్స్ ఫలితాలేంటి విప్లవం వల్ల తిరుగుబాటు వల్ల అంటే ఫస్ట్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది. ఇది కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎండ్ అయిపోయింది. అంటే అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మన డైరెక్ట్గా రూల్ చేసేది. బ్రిటిష్ పార్లమెంటు, బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా రూల్ లేదు. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా వన్ ఆఫ్ ది ట్రేడ్ కదా, ఒక వ్యాపార సంస్థ. బ్రిటిష్ గవర్నమెంట్ పర్మిషన్తో వాళ్ళు వచ్చి వ్యాపారాలు ఇస్తూ బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్తో గవర్నర్ జనరల్స్ రావడం. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఈ కంపెనీని రద్దు చేసి, అంటే ఈ అబాలిషన్ చేసి
ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్ రూల్, డైరెక్ట్గా బ్రిటిషర్స్ డైరెక్ట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంట్, బ్రిటిష్ క్వీన్ క్రౌన్, బ్రిటిష్ రాజప్రసాదం, బ్రిటిష్ పార్లమెంట్ డైరెక్ట్గా మనం రూల్ మాట్లాడే బ్రిటిషర్స్ బ్రిటిష్ గవర్నమెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. అప్పటి వరకు ఒక వ్యాపార సంస్థ, వర్తక సంస్థ, ఒక ట్రేడ్ ఇన్స్టిట్యూషన్, ట్రేడ్ కంపెనీ, దాని మీటింగ్స్ అంటే మొత్తం మెయిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ కంపెనీ ఫెయిల్ అయిందని చెప్పేసి ఈ కంపెనీని రద్దు చేసేసి ఆ రూల్ మొత్తం రద్దు చేసి ఇండియాలోని బ్రిటిషర్స్, బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంట్లో రూల్ లేకుండా ప్రత్యక్షంగా బ్రిటిషర్స్ సో మెనీ యాక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. The acts కూడా ఇంపార్టెంట్ యాక్ట్స్, యాక్ట్స్ అనే కౌన్సిల్ యాక్ట్స్, ఇండోమార్ రిఫార్మ్స్, మాంటింగ్ జేమ్స్ వర్డ్ రిఫార్మ్స్, ఇండియన్ 1935 గవర్నమెంట్ యాక్ట్స్, అనేక చట్టాలు చేసి మన ఇండియాని 1857 నుంచి 1947 నియర్లీ 100 years, 90 years బ్రిటిషర్స్ మరి నిరంతరంగా చేశారు. అంటే 1857 రివోల్ట్ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ అల్టిమేట్గా ఇండియన్ హిస్టరీలో బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళుగా మన ఇండియన్ సోల్జర్స్. ఇది ఒక ఇన్స్పిరేషన్ అని దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్, ప్రప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం. ఆ తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అవడం, దాని పరిపాలన రద్దయి డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంట్ రూల్ చేయడం, బ్రిటిష్ ప్రభుత్వం. హిందూ ముస్లిమ్స్ అనే డిఫరెంట్ లేవు ఆ టయాలు, అందరూ కలిసి యుద్ధాల్లో పాల్గొన్నారు. మన కింగ్స్ అనేవాళ్ళు యునైటెడ్ అయిపోయింది. ఉన్నటువంటి ఇండియన్ కింగ్స్, 2 కింగ్స్, ఒక నేషనాలిటీ, నేషనల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ అయ్యింది. ఇరువాడు నేషనల్ స్పిరిట్ని తీసుకుంది. ఇండియన్ హిస్టరీలో మరి 1857 రివోల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సిపాయి తిరుగుబాటు, సిపాయి ఇంటిని అని కూడా 1857 1857 విప్లవం, తిరుగుబాటు నిర్వహిస్తారు. ఇదంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్లో ఉండే లెసన్ లాస్ట్ పార్ట్. ఫైనల్గా ఈ లెసన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి బ్రిటిషర్స్ ఎందుకు వచ్చారు ఇండియాలో అంటే ఓన్లీ వ్యాపారం చేయడానికి, వర్తకం చేయడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు గ్రాడ్యువల్గా మన ఇండియన్ పాలిటీలోకి ఎంటర్, ఎకనామికల్గా వచ్చారు. సో వ్యాపారం చేస్తున్నాం, వర్తకాలు చేస్తున్నాం, వాళ్ళ వస్తువులు ఇండియాలో అమ్ముకుంటున్నాం. ఆ తర్వాత పొలిటికల్గా ఎంటర్ అయ్యారు, మన రాజు విషయాలు ఎంటర్ అయ్యి మన రాజుల మధ్య జోక్యం చేసుకుని, మన రాజుల్ని మధ్య గొడవలు పెట్టి, మన రాజుల్ని యుద్ధాలు వచ్చేసి మన రాజుల అధికారాన్ని చేపట్టుకుని మన రాజుల్ని ఒక అఖిల బొమ్మలాగా తయారు చేసి ఫైనల్గా బ్రిటిషర్స్ మన ఇండియాలో వాళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపించారు. మన ఇండియాలో ఉన్న కింగ్స్ అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో చేస్తారు. బ్రిటిషర్స్ పరిపాలన అలా అప్రోక్సిమేట్లీ 200 years. ఈ 1857 ఒకటి బ్రిటిష్
గవర్నమెంట్ అయితే మనకి 1700 ప్లాసీ వార్ జరిగింది 1757. ఆ వార్ నుంచి 1857 100 years ఈస్ట్ ఇండియా కంపెనీ డామినేట్స్ అథారిటీ రూలింగ్. అందుకనే ఓవరాల్గా 200 years బ్రిటిషర్స్ రూల్ చేస్తుంది. అలా బ్రిటిషర్స్ ఎప్పుడంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే అయింది 1600. 1600 ఓన్లీ వాళ్ళు వ్యాపార వర్తకాలకి వచ్చారు. 1600 to 1757 వరకు వాళ్ళ యొక్క ఆధిపత్యం అనేది లేదు. ఫస్ట్ వాళ్ళ యొక్క పవర్ ఎస్టాబ్లిష్ అయింది ప్లాసీ వార్. 1757 ప్లాసీ వార్తో వాళ్ళు స్టార్ట్. 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ జరిగింది. 1857 to 1947 ఓవరాల్గా 200 years అప్రోక్సిమేట్ 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన జరిగింది. 1947లో మనకి ఇండిపెండెంట్ రావాలి. ప్రజెంట్ మన ఇండియాకి ఇండిపెండెంట్ కూడా 70 years. और इंडियन हिस्ट्री ब्रिटिश गवर्नमेंट ब्रिटिश रूल ब्रिटिश परिपालना అనేక మార్పులు తీసుకుంది. और इंडियन सोसाइटीలో socially, economically, politically, culturally so many changes. Education, okay, ఈ లెసన్ యొక్క ఇంపార్టెన్స్ ఓవరాల్గా టుడే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ లెసన్ కంప్లీట్. టుడే homework to write the causes of Sepoy Movement or 1857 revolt. అదే ఆ revolt గా కారణాలు రాయండి.